క్రీస్తునందు మాకు అత్యంత ప్రియ దేవుని సంగమం ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగుందని నమ్ముచున్నా. రండి, మనం చివరి గడియాల్లోకి వస్తున్నాం. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏపుచ్చుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 24 వచ్చిన, అదే రీతిగా కొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం దాకా 11 నుంచి 26 వచ్చిన మనం ధ్యానించబోతున్నాం. ఇక అంశం ఏంటంటే జీవాధిపతికి మరణ శిక్ష అనే అంశం పైన ఈరోజు మనము ధ్యానించడానికి వస్తున్నాం. ఇక్కడ గమనించట్లేదు ప్రేమ దేవుడరా, ఒక దైవిక విరోధ భాష అంటే విపర్యాసానికి పరాకాష్ఠకి ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే చూడండి, మానవ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన విరోధ భాష ఏమిటంటే ఈ జీవానికే మూలమైనటువంటి వానికి అయిన యేసు ప్రభు వారికి ఇక్కడ మరణ శిక్ష విధించబడినట్టుగా మనం చూస్తున్నామండి. దానియేలు గ్రంథంలో నిర్దోషి అయిన దానియేలును సింహాల గవిలో వేయబడతా అన్నాడు. అదే రీతిగా మత్తయి రాసిన సువార్తలో పాపరహితుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు శిలువకు ఇక్కడ అప్పగించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రెండు కూడా ఒక లోతైన సత్యాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి. ఈ లోకం లేకపోతే ఈ లోక వ్యవస్థలో నీతిమంతులు శిక్షింపబడవచ్చు, కానీ చివరి తీర్పు, అంతిమంగా తీర్పు దేవునిది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. మొట్టమొదటి విషయాన్ని మనం వెళ్ళినట్లయితే నిర్దోషత్వం విచారణలో ఇక్కడ చూడండి, ఇన్నోసెన్స్ ఆన్ ట్రయల్ అంటే ఆ యొక్క విచారణలో నిర్దోషత్వం తిరుగుతా ఉన్న విషయం. దానియేలు చూడండి 16వ అధ్యాయం 6వ అధ్యాయం 17 వచ్చిన, అదే రీతిగా మత్తయి 27, 11, 14 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దానియేలు ఏంటి పరిశీలనలు, దానియేలులో ఎటువంటి తప్పు లేకపోయినా అతని పైన ఆరోపణలు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. అదే రీతిగా యేసు ప్రభు వారు పిలోతు ఎదుట నిలబడి అబద్ధ ఆరోపణల మధ్య నిశ్శబ్దంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ప్రకటన మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రేమ, కొన్నిసార్లు నిర్దోషంగా ఉన్నా, నీతిగా బ్రతికినా కూడా మనము బాధల నుంచి కొన్నిసార్లు తప్పించబడతామనే ఒక హామీ లేదు అనే సత్యాన్ని గ్రహించుకోండి. దానియేలు విశ్వాసం అతని సింహాల గుహలోనికి తీసుకెళ్ళినట్లయితే యేసు ప్రభు వారి యొక్క నీతి అతని శిలువ వరకు తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఏం నేర్చుకోవాలి దీని నుంచి అంటే, కొన్నిసార్లు మన నిజాయితీ కూడా మనల్ని కాపాడేదిగా ఉండదండి. మన తప్పు చేయకపోయినా మనం తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అంత మాత్రం కాకుండా దేవుడు కానీ మన నిజాల్ని మనం ఏమిటో అనేది ఆయన తెలుసుకునేవాడుగా ఉన్నాడు. మనందరికీ మనుషుల తీర్పు కన్నా దేవుని తీర్పు, ఆయన తీర్పు చాలా ప్రాముఖ్యమైనది, గొప్పదిగా మనం చూస్తున్నామండి. రెండో విషయంకి వెళ్ళినట్లయితే ఇక్కడ రాజకీయ ఒత్తిడి లేకపోతే ఏమంటారు కదా, రాజకీయ ఒత్తిడి యొక్క శక్తి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా మనం, పవర్ ఆఫ్ ది పొలిటికల్ ప్రెజర్ అంటాం కదా. ఈ యొక్క మాటను దానియేలు 6:18 మరియు అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 27:15 నుంచి 23 చూసినట్లయితే ఇక్కడ దర్యావేషు అయిన రాజు మోసపోయిన దానియేలుని దర్యావేషు అయిన రాజు ఇక్కడ ఆయన మోసపోయి దానియేలుని ఇక్కడ శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతమాత్రం కాకుండా కొత్త నిబంధనలో పిలాతు యేసు నిర్దోషం తెలిసినా కూడా జన సమూహం ఒత్తిడికి ఇక్కడ లొంగిపోయినట్లుగా మనము గమనించవచ్చు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ముందుగా ప్రియమైన దేవుడరా, బలహీన నాయకత్వం, నేను మరలా చెప్తాను, ఈ విషయం గడిచిన దినాల్లో కూడా చెప్పాను. బలహీన నాయకత్వం సత్యాన్ని కాదు కానీ గుంపు యొక్క లేకపోతే జన సమూహం యొక్క గొంతును అది అనుసరించేదిగా ఉంది. ఈరోజు చూడండి, పొలిటికల్గా ప్రపంచంలో బలహీన మాటలు నడవదండి. ఎక్కడ ఎక్కువ బలం ఉంటుందో వారి వైపు జనాలు కూడా మాట్లాడేవారుగా, అధికారులు కూడా మాట్లాడేవారుగా. ఈరోజు మనం నిజంగా మన జీవిత పైన అనేక సార్లు ఈ విషయాన్ని మనం చూసేవారుగా ఉన్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. మన సమాజం చాలాసార్లు సత్యం కంటే ప్రాచుర్యాన్ని ఎంచుకునేదిగా ఉంటుంది. అంతమాత్రం కాకుండా నీతి కంటే ఒత్తిడిని అనుసరించేదిగా ఉందని మన సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. నిజంగా ఈరోజు మనము ఒకవేళ మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం సత్యం వైపు నిలుస్తున్నామా, లేకపోతే ఈ ఇక్కడ జరుగుతున్న సన్నివేశంలాగా, లేకపోతే ప్రజల్లో లోకంలో జరుగుతున్న విషయంలాగా మనం కూడా ఎక్కువ మంది ఉన్న వైపు, లేకపోతే గుంపు వైపు, లేకపోతే ఒక సమూహం వైపు మనము వారిని అనుసరించే వారుగా ఉన్నాము? మనల్ని మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడరా, మాట్లాడేటువంటి నిశ్శబ్దం అంటే ద సైలెన్స్ దట్ స్పీక్స్ పవర్ అని ఒక విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 12 నుంచి 14 చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేదు, ఆయన మౌనంగా ఉండిపోయినట్లు దేవుని వాక్యంలో మనము స్పష్టంగా చూస్తున్నామండి. నేను ఎక్కువగా లోతుకి వెళ్ళట్లేదు, సమయం లేనందున. ప్రేమ దేవుడరా, ఇక్కడ బాధలో నిశ్శబ్దం కూడా ఒక దైవిక శక్తి అని మనం సత్యాన్ని గ్రహించుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తున్న కొన్ని బాధల్లో అటువంటి సమయంలో కూడా కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండిపోవడం అది ఒక దైవిక శక్తి అని మనం గ్రహించుకోవాలి.
ప్రతి ఆరోపణకు మన జీవితాలు అనేక సార్లు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. యేసుప్రభువు వారు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే ప్రతి ఆరోపణకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరము లేదు. కొన్ని యుద్ధాలను దేవుడు నిజంగా మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఆయన గెలిచేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని గ్రహించుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన జీవితంలో ఏం నేర్చుకోవాలి దీని నుంచి అంటే ప్రేమ ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్చుకోవాలి. ఈరోజు మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం కాదండి. కానీ నీ నిశ్శబ్దం చూపేది ఏంటంటే మన నిశ్శబ్దం దేవుని పైన విశ్వాసాన్ని చూపేదిగా ఉండాలి. ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చి ఉండవలసిందిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. 4వ విషయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ దైవికమైన రక్షణ మరియు అంతమాత్రం కాకుండా దైవిక ప్రత్యామ్నాయం అనే విషయం మనం చూసినట్లయితే దానియేలు 6-22 వచనం చూసుకున్నట్లయితే, అదేవిధంగా మత్తయి 27-26 వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు దానియేలు విషయంలో ఏం చేస్తున్నాడు? సింహాలను నోళ్లను మూసి దానియేలుని ఇక్కడ రక్షించినట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 27-26 వచనం మనం చూసుకున్నట్లయితే కానీ యేసు ప్రభువును రక్షించలేదు, ఆయనను శిలువకు అప్పగించినట్టుగా మనము చూస్తున్నామండి. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే దానియేలు మరణం నుంచి రక్షించబడ్డాడు, కానీ యేసు ప్రభు మన కొరకు మన రక్షణ కొరకు ఆయన మరణాన్ని ఇక్కడ స్వీకరించాడనే సత్యాన్ని గ్రహించండి. దానియేలు రక్షణ అనుభవించాడు, యేసు ప్రభు వారు మన స్థానంలో ఆయన బలి అయినట్లుగా మనం చూస్తున్నామండి. లోతైన సత్యం ఈరోజు ఏం తెలుసుకోవాలి విషయం అంటే యేసు ప్రభు వారు కూడా దానియేలుగా రక్షించబడి ఉంటే ఈరోజు మనకు రక్షణ లభించేది కాదు అనే సత్యాన్ని ఇక్కడ గ్రహించుకోవాలి. మనం ముందుకు వెళ్ళినట్లయితే 5వది ద గ్రేట్ ఎక్స్చేంజ్ అంటే మహా మార్పిడి. ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, 27-24-26 వచనం మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్తలో ఇక్కడ మీకు ఎవరు కావాలంటే మాకు బరబ్బానే కావాలంటున్నారు. ఇక్కడ గొప్ప దొంగ అయినటువంటి బరబ్బానే కావాలని ఆ యొక్క దొంగనే కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు బరబ్బాని నేరస్తున్న అక్కడ ఏం చేయబడేటప్పుడు ఆ పండుగలో విడుదల చేయడం వాడు కనుక అక్కడ బరబ్బాని ఇక్కడ విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నిర్దోషి అయిన యేసుని ఇక్కడ శిక్షించబడ్డాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించండి. ఇది మనం ఏ విధంగా ఉంచండి, ఇదే సువార్తగా మనం చూడాలండి. ఇక్కడ ఇది ఒక శ్రేష్టమైన సువార్త సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేసేదిగా ఉంది. ఏంటి అంటే ఇక్కడ దోషి విడుదలవుతా ఉన్నాడు, నిర్దోషి అతని స్థానంలో శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. గమనించండి, బరబ్బ ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడు? ఇప్పుడు ఆయన దోషులమైనటువంటి నీకు నాకు బరబ్బ ప్రతినిధిగా ఉన్నట్లయితే యేసు యొక్క కృప మనకు యేసు కృపకు ప్రతిరూపంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మన జీవితం ఈరోజు ఏం నేర్చుకోవాలంటే ప్రేమ ఏం తెలుసుకోవాలంటే మనము శిక్షకు అర్హులైన వారము. యేసు ప్రభు వారు మన స్థానంలో శిక్షను తీసుకున్నాడండి. ఈరోజు ఈ కృపను నీవు అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా? మన జీవితం నిజంగా ఈ కృపను మనం అంగీకరిస్తున్నామండి. మనం ముందుకెళ్ళినట్లయితే ప్రేమ దేవుడరా 6వ విషయం నీతివంతుల యొక్క న్యాయస్థాపన విండికేషన్ ఆఫ్ ది రైచియస్నెస్ అంటే ఇక్కడ చూడండి 6-23-24 వచ్చిన దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు ఇక్కడ సజీవంగా ఆయన బయటకు వస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క సింహాల గవి నుంచి అతన్ని ఆరోపించిన వారు శిక్షించబడినట్లుగా మన తర్వాత వాక్యాలు మనం చూడవచ్చండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తన సమయంలో తన యొక్క ప్రజలకు న్యాయం చేసేవాడుగా కనపడతా ఉన్నాడండి. ఖచ్చితంగా తన సమయం వచ్చినప్పుడు, తన కాలం వచ్చినప్పుడు సరైన రీతిగా సరైన సమయానికి ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు ఉన్నాడు. ఆలస్యమైన న్యాయం అన్యాయత్వం కాదు. ఒకవేళ న్యాయం ఆలస్యమైనా అది అన్యాయం మాత్రం అవ్వదండి. అన్యాయంగా మనం ప్రవర్తించిన విశ్వాసంలో ఒకవేళ నిలిచి ఉండే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తులకు న్యాయాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు మన కథ గుహలోనా లేదా సింహాల గవిలోనా లేదా శిలువ వద్ద ముగేదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమ దేవుడరా మనం ముందుకు వెళ్ళినట్లయితే మరణ తీర్పు నుండి నిత్య జీవం వరకు గమనించండి. దానియేలును మరి యేసుప్రభువును ఒకసారి మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా దానియేలు అన్యాయంగా శిక్షించబడ్డాడు, యేసుప్రభు వారు అన్యాయంగా శిక్షించబడ్డారు. దానియేలు మరణం నుంచి రక్షించబడ్డాడు, యేసుప్రభు వారు మన రక్షణ వరకు ఆయన మరణాన్ని స్వీకరించాడు. దానియేలు సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి, యేసుప్రభు వారి చేతులకు మేకలు, కాళ్ళ చేతులకు మేకలు కొట్టబడ్డాయి. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమ దేవుడరా దానియేలు సజీవంగా వచ్చినాడు బయటికి, యేసుప్రభు వారు కూడా పునరుత్థానంలో ఆయన సజీవంగా బయటకు వచ్చి జయించినట్టుగా మనం చూస్తున్నాం మరణాన్ని. గమనించండి, సందేశం చాలా స్పష్టంగా ఉందండి. ఈరోజు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు మరణాన్ని స్వీకరించాడు. కేవలం ఆయన నీకు నాకు దేనికండి?
రక్షణను ఇవ్వడానికి, నిత్యజీవాన్ని ఇవ్వడానికి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. నిజంగా ఈరోజు దేవుడు మన ఈరోజు చివరిగా మనం పిలిచే విషయం ఏంటంటే, మనం దానియేలులాగా విశ్వాసంలో నిలుస్తున్నామా? అంత మాత్రం కాకుండా యేసు ప్రభువారు చేసిన త్యాగాన్ని మనం స్వీకరించే వారిగా ఉన్నామనే సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకునే వారిగా ఉండాలండి. ఒత్తిడికి కాదు కానీ సత్యానికి నిలిచే వ్యక్తులుగా ఉండాలి. భయానికి కాకుండా విశ్వాసానికి మనము నిలిచే వ్యక్తులుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా జన సమూహానికి, ఒక గుంపుకు లేకపోతే అధికారానికి కాదు కానీ క్రీస్తు యొక్క అధికారానికి మనము నిలబడే వ్యక్తులుగా లేకపోతే లోబడే వ్యక్తులుగా ఉండే వ్యక్తులుగా ఉండాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రేమ రోజు మనం చెప్దాం, ప్రభువా దానియేలు అంటే ధైర్యాన్ని, యేసు లాంటి సమర్పణ జీవితాన్ని మాకు ఇవ్వు నాయనా. సత్యం కోసం నిలబడడానికి నీ యొక్క శక్తిని ప్రసాదించు, నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించు. మా స్థానంలో శిలువ భరించేందుకు నీకు కృతజ్ఞతలు. యేసు నామంలో మనము అడిగేవారుగా ఉన్న ఈ విషయాన్ని కూడా నిజంగా గమనించినట్లయితే ఆయన విషయంలో, ఆయన నామంలో ఇవన్నీ కార్యాలు కూడా మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనం చదువుకున్న వాక్యము, మనం ధ్యానించిన వాక్యము, మనము ఈ సత్యాలని మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనం ఇప్పుడు అడిగిన విధంగానే ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా మనము సత్యానికి నిలబడే వ్యక్తులుగా, విశ్వాసానికి నిలబడే వ్యక్తులుగా, క్రీస్తు అధికారానికి లోబడే వ్యక్తులుగా మనం జీవిద్దాం. ఆయనను మనం మెప్పించే వరకు ఉండి ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.